అమెరికాలో ఉన్నారు. అర్చన కోలా అని వాళ్ళు మేము ఏంటంటే ఇది రెసిపీ పెట్టాలి, ఇది స్నాక్స్ పెట్టాలి, ఇది స్వీట్స్ పెట్టాలి, వాళ్ళ డిజైర్ మాకు ఇది కావాలి, ఈ బుక్లో ఇది ఉండాలి, ఈ విధంగా ప్రజెంట్ చేయాలి, వాళ్ళు డిమాండ్ చేసేవాళ్ళు. వాళ్ళను మేము వాళ్ళందరినీ కన్సిడర్ చేసి మీ కాన్ఫరెన్స్ కాల్స్ ఒక బ్రిడ్జ్ ఓపెన్ చేసి అందరితో మాట్లాడేవాళ్ళం. అందరితో మాట్లాడి మేము అది డిజైన్ చేయడం జరిగింది. బుక్స్ అది చాలా బ్రెయిన్స్ ఉన్నాయి అందులో. నేను ఒక్కరి కాదు, నాతో పాటు చాలా మంది పనిచేశారు. ఇది ఒక టీం వర్క్. దీని తగ్గట్టు శేఖర్ గారు మరియు మెహతా గారు ఐ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. He came from Pune only for this book occasion. He has done excellent work in reviewing the book. సో మా ఇంగ్లీష్ రివ్యూస్ కూడా వాళ్ళు చేసి పెట్టారు. శేఖర్ గారు అయితే ఏకంగా ఇక్కడికి బుక్స్ తీసుకుని వచ్చేసి మేడం గారితో కూర్చొని చేయించారు. ఇంకా మీకు ముఖ్యమైన విషయం చెప్పాలంటే డాక్టర్ విశాల మేడం గారు, వారు లేకుండా ఈ పుస్తకం ఈ విధంగా రానే రాదు. ఏదో విధంగా ఎటు వెళ్ళిపోయింది. డాక్టర్ విశాల గారిని మేము మామూలుగా సతాయించలేదు, బ్రహ్మాండంగా సతాయించారు. మాకు తెలుసు డాక్టర్ మంతనాస్ మిషన్ ఇస్ విశాలాస్ విజన్. డాక్టర్ గారికి బుక్లో ఏం కావాలో మాకు మేము విశాల మేడం గారే తెలుసుకుంటాం. డాక్టర్ గారిని అడిగేంత టైం లేదు మాకు. కానీ ఒకరోజు టెలిఫోన్లో మాట్లాడాను డాక్టర్ గారితో. సార్ మేము మేడం గారు చాలా కోఆపరేట్ చేస్తున్నారు, మాకు హెల్ప్ చేస్తున్నారు అని. మామూలుగా కాదండి, మీరు చాలా కష్టపెడుతున్నారు అన్నారు డాక్టర్ గారు. అప్పుడు అర్థమైంది డాక్టర్ గారు, ఎందుకంటే ఇటు ఆశ్రమము అటు పుస్తకం రెండు ఇంపార్టెంట్ మేడం గారు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం అంటే అది మేడం గారికి ఒకరికే సాధ్యమైంది. మేడం గారికి ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆమె చేశారు. ఆశ్రమం చాలా ఇంపార్టెంట్ వర్క్, అవన్నీ పక్కన పెట్టారు. డాక్టర్ గారికి కోపం వచ్చింది కూడా కొన్నిసార్లు మాకు తెలుసు. కానీ మేడం గారిని మేము ఫుల్గా యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ బైరి శ్రీనివాస్ గారు కూడా మేము అడిగిన క్వశ్చన్స్కి కొన్ని చాప్టర్స్ కొన్ని క్వరీస్ ఉన్నాయి. ఆ చాప్టర్స్ అతను బ్రహ్మాండంగా మాకు హెల్ప్ చేశారు. మీరు ఈ బుక్ కనుక చూసినట్టయితే అందులో 61 క్యారికేచర్స్ ఉన్నాయండి, 88 పిక్చర్స్ ఉన్నాయి, అండ్ 122 స్టార్ నోట్స్. స్టార్ నోట్స్ అంటే డాక్టర్ గారు చెప్పినటువంటి మహాద్భుతమైన టిప్స్. మీరు అది ఫాలో అవుతే చాలు, ఒక స్టార్ నోట్ ఫాలో అయితే మీకు వండర్ఫుల్ బెనిఫిట్ వస్తుంది. 122 స్టార్ నోట్స్ ఇచ్చాం. అందులో టేబుల్స్ ఇచ్చాం. మేడం గారు ఇంతకు చెప్పినట్టుగా డైట్ ప్లాన్స్, కిడ్స్ ఏం తీసుకోవాలి, ఏజ్ వాళ్ళు ఏం తీసుకోవాలి, ఇంకా స్టూడెంట్స్ మామూలుగా మిడిల్ ఏజ్ వాళ్ళు ఏం తీసుకోవాలి, డయాబెటిక్ వాళ్ళు, ఆస్మా వాళ్ళు, ఎవరెవరికి ఎలాంటి డైట్ తీసుకోవాలి అంటే కంప్లీట్గా మీరు ఆ డైట్ చూసేసి సింపుల్గా ఫాలో కావచ్చు. అలాంటి ఈజీ మెథడ్తో 33 టేబుల్స్ ఇచ్చామండి ఈ బుక్ గురించి చెప్పాలంటే. నెక్స్ట్ మాస్టరీ రెసిపీస్. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ మసాలా ఆయిల్, షుగర్, సాల్ట్ వాటి వల్ల వచ్చే నష్టాలు ఏంటి క్లియర్గా చెప్పాం రేడియో బటన్స్ ద్వారా. మీరు మొత్తం చదవక్కలేదు డాక్టర్ గారి పుస్తకం. మీరు ఎవరైనా చదివి ఉన్నారో చదవలేరు కానీ రోగాలు రాని రుచిలో మించిన పుస్తకం లేదండి ఈ ప్రపంచంలో. రోగాలు రాని రుచి పుస్తకం ఆ కాలంలో రాసిన డాక్టర్ గారు ఎలా రాశారో అర్థం కాదు, దాని గురించి ఏది తీసేయడానికి వీల్లేదు. అంత అద్భుతమైన బుక్. అది మీరు ఎంతమంది చదవరో లేదో, చదవకపోతే చదవండి, లేదంటే మా మాస్టరీ బుక్ చదివినా కూడా యూ విల్ గెట్ ఆల్ ది ఎసెన్స్. అందులో ఉన్నటువంటి సారాంశాన్ని మేము అందులో తీసుకోవడం జరిగింది. ఎక్సలెంట్గా అది ఎలాంటి బుక్ అంటే మాకు రోగాలు రాని రుచి నా ఫేవరెట్ బుక్. దాన్ని మేము ఇందులో ఈ బుక్లో పెట్టాము. మీరు అన్ని పేజీలు తెలుగులో చూడడం కంటే ఒక 20 పేజీల్లోనే మేము చేశాం. డాక్టర్ గారు రాసినటువంటి మీరు 150 పేజీల పుస్తకాన్ని ఒక 20 పేజీలో పెట్టాము ఇంగ్లీష్లో. అలా అన్నిటిని కుదించి మేము 300 పేజీలకి రిస్ట్రిక్ట్ చేసి మేడం గారు చెప్పినట్టుగా ఫాలో అయ్యి దాన్ని తీసుకురావడానికి చాలా శ్రమ పడ్డాం. అటు ఆర్టిస్ట్ అయితే అటు మా డిజైనర్ అయితే మాకు దీనికి సంబంధించి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ కూడా మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోవడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే యుఎస్ఏలో ఉన్నటువంటి వాళ్ళు ముందుకు వచ్చారు. మేము స్పాన్సర్ చేస్తాం, మేము ఫండింగ్ చేస్తాం, మాకు మాస్టరీ రిస్క్ బుక్ కావాలి, యుఎస్ఏ కోసం పెట్టండి, దాన్ని యుఎస్ఏలో డాలర్స్లో పెట్టండి అని చెప్పారు వాళ్ళు. దానికి $50 కింద డిసైడ్ చేశాం. అంటే కనీసం $800 ఆ పుస్తకం ఒకటి. ఈ మాస్టరీ ఈ 7 ఎడిషన్స్ వచ్చేసి $500 పెట్టాం. కానీ ఈ రోజుకి ఈ ఆఫర్ని ఓన్లీ $500 మీరు పెట్టుకుంటే 2 పుస్తకాలు ఇస్తున్నాం. $15 బుక్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా ఫ్రీగా తీసుకోవడానికి ట్రై చేయకండి. డాక్టర్ గారు ఇస్తారు కానీ ఫ్రీగా తీసుకోవడానికి ట్రై చేయకండి. ఎందుకంటే దీనిలో శ్రమ చాలా ఉంది. మా అందరి శ్రమ కనుక క్యాలిక్యులేట్ చేస్తే కనీసం $2,000 ఉండాలి ఈ 2 బుక్స్ కలిపి. కానీ మేము ఎవరో సర్వీస్ చేయడానికి ఉన్నాం కాబట్టి మేము
తీసుకోవడం లేదు. ఓన్లీ మాకైనా ఖర్చులో మాత్రమే ఆ బుక్లో పెట్టాం. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఎన్ఎల్ఎస్ ఫౌండేషన్ యూఎస్ఏ వాళ్ళు ఇది స్పాన్సర్ చేశారు. దీనికి ఎన్ఎల్ఎస్ ఫౌండేషన్ రావడానికి కూడా నేనే కారణము, ఈ బుక్ రావడానికి కూడా వాళ్ళే ఇంకొక రకంగా కారణం. నేను ఎప్పుడైతే అమెరికాకి వెళ్ళానో అక్కడ నాకు ఈ సోషల్ నెట్వర్క్ ద్వారా ఒక 40-50 మంది కాల్ చేశారు. మేము కాన్ఫరెన్స్ కాల్లో అందరితో మాట్లాడడం జరిగింది. అందరితో మాట్లాడినప్పుడు ఒక డిసిషన్కి వచ్చారు, మాకు తెలుగులో ఉంటే ఏం లాభం చెప్పండి, మా పిల్లలు చదవడం, మేము కూడా చదవడం, బుక్స్ ఎవరు, మాకు ఇంగ్లీష్లో కావాలి, స్టిక్కర్స్ కావాలి, ప్రచారం చేయాలి. అమెరికాలో చాలా ఇంపార్టెన్స్ ఉంది దీనికి. అమెరికాలో ఈ ఫుడ్ వల్ల చాలా రెవల్యూషన్ వచ్చింది, గవర్నమెంట్ కూడా కొన్ని స్టెప్స్ తీసుకుంటుంది. ఈవెన్ ఇప్పుడు ఒబామా మిషెల్ ఒబామా కూడా ఆమె కూడా సాల్ట్ తినదని చెప్పి ప్రచారం చేస్తున్నారు. సో ఇవన్నీ ఉన్నాయి సార్. డాక్టర్ గారు ఇది ఎప్పుడో చెప్పారు, ఇంటర్నెట్ పుట్టకముందే చెప్పారు. ఇప్పుడు మీరు వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేయండి సాల్ట్ గురించి, ఒక 2000 వస్తాయి మీకు, 2000-4000 రకాల జబ్బులు సల్వాలు వస్తాయని చెప్పి మీకు వస్తుంది. ఇది ఎప్పుడో 92 నుంచి డాక్టర్ గారు చెప్తున్నారు, అవి ఇంటర్నెట్ పుట్టకముందు, మా గూగుల్ పుట్టకముందు చెప్తున్నారు. కానీ ఇలాంటి వాస్తవాన్ని డాక్టర్ గారి ఎక్స్పీరియన్స్తో చెప్పిన విషయాన్ని మేము ఆ బుక్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ బుక్ అప్పుడే మీరు వాళ్ళు ఏమన్నారంటే ఇంగ్లీష్లో బుక్ రాయాలి, నాకున్నటువంటి డిజైర్ మల్టిపుల్ అయింది, ఇంగ్లీష్లో బుక్ రాయాలని. ఎప్పుడైతే వాళ్ళు కాన్ఫరెన్స్ వాళ్ళు చెప్పారో చేసేవాళ్ళు, అప్పుడు డిసైడ్ అయిపోయి జూన్లో స్టార్ట్ చేసామండి పుస్తకం. దీనికి 9 నెలలు 2 పుస్తకాలు బయటకు వచ్చాయి. ఇది అనమాట దీని యొక్క క్లుప్తంగా చెప్పాలంటే 9 నెలలు మేము కష్టపడ్డాము. అది మేము ఒకవైపు ఆఫీస్ పని, ఇంటి పని ప్లస్ అన్నీ పక్కన పెట్టేసి ఇంటికి రావడం, ఈ పని చేయడం. నేను సుధాకర్ ఘంటసాల గారు విశేషతో కూడా ఫోన్ చేశాడు, కానీ ఏమండి మీకు ఇబ్బంది చేస్తున్నాం అని చెప్పి. లేదండి ఇంకా మేము వదిలేసామండి, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పేసారు. నేను కూడా అనేక కృతజ్ఞతలు మేడం గారికి. ఈ పుస్తకాన్ని ఈరోజు 26 జనవరికి మేము రిలీజ్ చేద్దాం అనుకున్నాం, కానీ మా అదృష్టం కొద్ది పోస్ట్పోన్ అయింది. ఎక్సలెంట్, ఇంకా డబుల్ క్వాలిటీ వచ్చేసింది. ఆ రోజు రిలీజ్ చేస్తే వేరే వచ్చేది, కానీ ఇప్పుడు ఇంకా డబుల్ క్వాలిటీ వచ్చేసింది. ఈ బుక్స్ని మేము దాదాపు 3000 పుస్తకాలు ఇచ్చాము. ఈ ఎన్ఎల్ఎస్ ఫౌండేషన్ అని మా కోరిక ప్రకారం ఈ బుక్స్ని డాక్టర్ గారి ఆశ్రమానికి డెడికేట్ చేస్తున్నాం. డాక్టర్ గారి ఆశ్రమానికి డెడికేట్ చేస్తాము. అందరూ డబ్బులు ఇచ్చి కొనుక్కోండి. ఈ రోజుకి 500 రూపీస్, అది 2 బుక్స్ ఉంటాయి, ఒక బుక్ ఫ్రీగా ఇస్తాము. ఇది విజయవాడ మన బెంగళూరులో ఉంటుంది, ఇక్కడ అమ్ముతున్నాము. ఇక్కడ డాక్టర్ గారు ఇస్తాము, వారికి ఇస్తున్నాము. వారి ద్వారా మీరు తీసుకోండి. హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ లేకుంటే బెంగళూరు కానీ మీరు కొనడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా తక్కువ టైం ఇచ్చారు కాబట్టి ఇంకా నేను క్లోజ్ చేస్తున్నాను. ఎవరు చెప్పినా చెప్పకపోయినా డాక్టర్ గారి సిద్ధాంతాన్ని, డాక్టర్ గారి యొక్క విషయాన్ని నేను తెలుగువారి అంటే ఆంధ్రప్రదేశ్ దాటించి అవుట్ సైడ్ వరల్డ్ అంటే ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళందరికీ తీసుకెళ్ళడంలో నేను ముఖ్యులని నేను ఎవరు ఒప్పుకున్నా నేను మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా పాటిస్తాను. ఇది ఇలాగే ఇలాగే కంటిన్యూ అవుతుంది. నేను దక్షిణ రోజులు ఇలాగే డాక్టర్ గారి కోసం పనిచేస్తానని మీకు చేస్తున్నాను. ఇంకా ఎన్ఎల్ఎస్ ఫౌండేషన్ గారి నుంచి మెసేజ్ పంపించారు, అది మీకు ప్లే చేస్తారు. అంతకంటే ముందు సుధాకర్ ఘంటసాల గారు స్పీచ్ పంపించారు. పొంది కుటుంబానికి సంతోషాన్ని పంచి సమాజానికి సంతోషాన్ని పంచే తల్లి ఆనందం ఎట్లాంటిదో అట్లాంటిదే రచయిత యొక్క ఆనందం. తను రచించినటువంటి రచన పుస్తకం దాల్చి సమాజంలోకి వచ్చినప్పుడే రచయితకు నిజమైన ఆనందం. అట్లాంటి ఆనందాన్ని ఇప్పుడు మనం రెడ్డి గారి ముఖంలో వీక్షించాం. ఆ బృందానికి మనందరి తరఫున అనేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేద్దాం. మరిన్ని పుస్తకాలు వారి నుంచి సమాజానికి ఉపయుక్తమై రావాలని కోరుకుందాం. ఒక విషయం మర్చిపోయానండి, డాక్టర్ విశాల గారు మాకు చాలా హెల్ప్ చేశారు. వారి హెల్ప్ మర్చిపోలేము. ఒక్కసారి మీరు నిలబడి ఆయనకు మీరు కరతాళంతో అభినందించారు.